నేడు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న జరగాల్సిన ఎన్నిక వాయిదా పడగా కాసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మరొకవైపు ఖానాపూర్ బంద్ కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. చలో ఖానాపూర్ కు బీజేపీ పిలుపునిచ్చింది. నిన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా పొచ్చు దౌర్జన్యంగా వ్యవహరించారని బంద్ కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. నేడు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న జరగాల్సిన ఎన్నిక వాయిదా పడగా మరి కాసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. నళిని, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ రోజు మరి కాసేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక జరగబోతుంది. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల ఆందోళన, నిరసన నేపథ్యంలో, గొడవ నేపథ్యంలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ తర్వాత అధికారులు చేసేది లేదుక సాయంత్రం 4 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రోజుకు వాయిదా వేశారు. ఇప్పుడు దాని తర్వాత వాయిదా వేశారని చెప్పి బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు, ఆ పార్టీల నాయకులు కౌన్సిల్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ఈ క్రమంలో కొత్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఈరోజు ఖానాపూర్ బంద్కు పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ నేతలు చలో ఖానాపూర్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలంతా ఖానాపూర్కు బయలుదేరుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులు ఉండగా 12 వార్డుల్లో బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించి 4 స్థానాల్లో గెలిచారు. కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు 3 మాత్రమే గెలిచారు. ఇండిపెండెంట్ 1 సభ్యులు గెలిచారు. ఎక్స్ అఫిషియో మెంబర్తో కలిపి ఇండిపెండెంట్, అదేవిధంగా మొత్తం 5 సభ్యుల బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఇక్కడ ఒకటైతే తప్ప చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉండదు. అంటే ఏ పార్టీకి క్లియర్ మెజార్టీ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ 7 ఉండాలి. అయితే మ్యాజిక్ ఫిగర్ 7 ఉండాలంటే ఏదైనా ఒక పార్టీ ఇంకో పార్టీతోటి కలవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉన్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ అవగాహనకు వచ్చాయి. 2 పార్టీల్లో ఒకరు చైర్మన్, ఒకరు వైస్ చైర్మన్ పదవి తీసుకోవాలని నిర్ణయం ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళిద్దరూ కలిసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు లేపే క్రమంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకు అంటే అధికారులు ముందుగా పేర్లు చదువుతున్న క్రమంలో, ప్రతిపాదించిన పేర్లు చదువుతున్న క్రమంలో వీళ్ళు చేతులు లేపారు. అయితే వాళ్ళు క్లారిటీగా ఎన్నికల అధికారులు చేతులు లేపమానో లేకపోతే ఇది చెప్పలేదు. కాంగ్రెస్ సంబంధించిన ఒక సభ్యుడి ప్రతిపాదిస్తున్న క్రమంలో సభ్యులందరూ లేపారు. అప్పుడు 7 సభ్యులు చేతులు లేపారు. ఆ తర్వాతనే ఇది ఎన్నిక కాదు అని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పి ఆ తర్వాత ఇంటి పేరుతో ఉన్న ఆల్ఫాబెట్స్తో ఉన్న అంకం మౌనిక పేరును ప్రస్తావించారు. అప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన 7 సభ్యులు చేతులు లేపారు. అయితే తాము ఎన్నిక అయిపోయామంటూ ఏకంగా బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు టపాసులు సైతం పేల్చి సంబరాలు చేసుకున్నారు. కానీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో పాటు మిగతా కాంగ్రెస్ సభ్యులంతా ఆందోళన చేశారు. అసలు ముందు మా పేరు పిలిచారు, మేము చేతులు లేపాము, 7 మాకున్నారు, మేమే చైర్మన్ పీఠం మాకే దక్కుతుందనే గొడవ దిగారు. కానీ ఎన్నికల అధికారులు మాత్రం ప్రాసెస్ ప్రకారం అయితే ఇంటి పేరు ఉన్నది, అది అంకం ఉంది కనుక ఆ తెలుగు ఆల్ఫాబెట్ ప్రకారం పిలుస్తారు కనుక ఆమెనే ముందు ప్రస్తావించామని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చేతులు తమకు లేపారని చెప్పి ఒక గందరగోళం నెలకొంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ఆపాలనేది కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు డిమాండ్ చేశారు. ఆఖరికి సీసీ కెమెరాలు సైతం చూపెట్టడం జరిగింది. కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా సైతం కాంగ్రెస్ వాళ్ళకి 7 వచ్చారని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ తాము గెలిచాము, అధికారాన్ని, దర్పాన్ని ఉపయోగించి వాయిదా వేయించారు కాబట్టి ఇట్లాంటివి చేయకూడదని ఏదో బీఆర్ఎస్ నాయకులు ఖానాపూర్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 400 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలను సైతం రంగంలో దింపిన పరిస్థితి. అయితే ఖానాపూర్లో ఏం జరుగుతుంది, ఖానాపూర్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ విజయం వరిస్తుంది, ఏ పార్టీకి ఎవరు మద్దతు తెలుపుతారనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లలో
బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యారని చెప్పి ఇప్పటికే క్యాంపు ఉన్న సమయంలోనే ఎన్నికల ముందే వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ కౌన్సిలర్ నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేతో కౌన్సిల్ లాగుల్లోకి రావడం, ఆమె మద్దతు కాంగ్రెస్ పార్టీకే తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 6 సభ్యుల బలమే ఉంటుంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే గనక 7 సభ్యులు అవుతారు. కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిపి చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉండగా ఖచ్చితంగా తామే పీఠం దక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎన్నికలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే లేకపోలేదు. నళిని. రైట్ సారంగపాణి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.